కూటమి సర్కార్ కుట్రలు చేస్తూనే ఉందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్. కూటమి కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు. వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్షం మీటింగ్లో సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించాలన్నారు వైఎస్ జగన్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఒంటెద్దు పోకడలపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి అన్ని రూపాల్లో కూటమి నేతలు దోచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 20 నెలలవుతున్నా ఏ ఒక్క వర్గానికి మేలు చేసిన దాఖలాలు లేవన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమైన నేపథ్యంలో ప్రజా సమస్యలపై గట్టిగా ప్రశ్నించాలన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఆయన కీలక అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ ప్రజాపక్షమేనని, ప్రజల కోసం పోరాటాలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నుంచి తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యల వరకు అన్నింటిపై గట్టిగా ప్రశ్నించాలని సభ్యులకు సూచించారు వైఎస్ జగన్. మండలిలో ప్రతిపక్ష హోదా ఉన్నందున దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని ప్రజా సమస్యలపై ఎలుగెత్తాలన్నారు. ప్రతి ఒక్క విషయానికి సంబంధించి ఆధారాలతో సహా చూపించి మాట్లాడాలన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలు, రికార్డులను ఎప్పటికప్పుడు రెడీ చేసుకోవాలని ఎమ్మెల్సీలకు సూచించారు. ఒక్కొక్కరు ఒక్కో విషయాన్ని తీసుకుని పూర్తి స్థాయి ఆధారాలను చేతిలో పట్టుకుని ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. విశాఖలో 5,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని చంద్రబాబు తన బంధువుకు కట్టబెట్టారని, దీనిపై కూడా మండలిలో పోరాటం చేయాలన్నారు. పోరాటం చేసే వారికి మిగతా సభ్యులు సపోర్టుగా నిలవాలని సూచించారు. రాష్ట్రంలో యథేచ్ఛగా కొనసాగుతున్న తమ పార్టీ నేతల అక్రమ అరెస్టులు, అక్రమ కేసులపై కూడా చర్చించాలని వైఎస్ జగన్ దిశానిర్దేశం చేసినట్లు పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. ఈ రాష్ట్రంలో ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారో, ప్రశ్నిస్తున్నటువంటి ప్రతి గొంతును కూడా నొక్కడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, వ్యవస్థలను అడ్డు పెట్టుకుని ప్రభుత్వం సాగిస్తున్నటువంటి అన్యాయమైన పోకడల్ని ఎండగట్టాలని చెప్పడం జరిగింది. మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నందున ఏ రోజు ఏ అంశాలు చర్చకు వస్తాయో తెలుసుకుని ఆ మేరకు పూర్తి స్థాయి సమాచారంతో రెడీగా ఉండాలని ఎమ్మెల్సీలకు సూచించారు. అరకొర సమాచారంతో మాట్లాడితే అటు ప్రజలకి కూడా సరిగ్గా కన్వే కాదన్నారు. ప్రజా సమస్యల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గటానికి వీల్లేదన్నారు. మండలిలో మాట్లాడే ప్రతి సభ్యుని కదలికలను జనం చూస్తారని గుర్తు చేశారు. రాష్ట్రంలో క్యాష్ లోకేష్ సూట్ కేసు అన్నట్లుగా వ్యవహారం నడుస్తోందని, దాన్ని ఎదుర్కోవాలన్నారు వైఎస్ జగన్. శాసనసభలో వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదా ఇస్తే సీఎంకు ఇచ్చినంత సమయం తమకు ఇవ్వాల్సి ఉంటుందని, అలా ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టే వైఎస్ఆర్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదన్నారు. కానీ మండలిలో ప్రతిపక్ష హోదా ఉన్నందున గట్టిగా వాడుకోవాలని సభ్యులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎందాకైనా పోరాటం చేయాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు జగన్ స్పష్టం చేశారు.